తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు బిజీగా గడుపుతున్నారు. ముఖ్య నేతలంతా ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితమైపోయారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, మల్కాజిగిరిలో ఈటల, మహబూబ్ నగర్ లో డీకే అరుణ ఇలా కీలక నేతలంతా సొంత నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నామినేషన్ల పర్వం మొదలైతే జాతీయ నేతల తాకిడి ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు మోదీ, అమిత్ షా, నడ్డా సభలకు ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండొచ్చని ఆలోచనలో ఉన్నారు. గతంలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి సొంత నియోజకవర్గాల్లో ఓటమి పాలైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా సొంత నియోజకవర్గాలపైన ఇప్పుడు ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలంతా కూడా బిజీగా గడుపుతున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? చూసుకోవచ్చు, ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాల్సి ఉంటుంది. బీజేపీ ముఖ్య నేతలంతా కూడా తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తమ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. నామినేషన్ల పర్వం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ బీజేపీ నేతలంతా కూడా తమ నియోజకవర్గాల్లో ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనబడుతుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, అదేవిధంగా కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇలాంటి నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే ఇతర నియోజకవర్గాల్లో తిరుగుతూ వారి అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేసినటువంటి సందర్భం మనకు కనబడింది. కానీ అందుకు భిన్నంగా ఈసారి కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైతూ తమ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ కరీంనగర్కే పరిమితమైనడు. గతంలో చూసుకున్నట్లయితే బండి సంజయ్ ఉదయం పూట తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ సాయంత్రం ఇతర నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేసినటువంటి సందర్భం మనకు కనబడింది. ఇందుకోసం జాతీయ పార్టీ ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా ఆయన కేటాయించింది. ఇదే తరహాలో ఈటెల రాజేందర్ కూడా ఉదయం పూట హుజురాబాదు, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ సాయంత్రం మధ్యాహ్నం 1 తర్వాత ఈ ఇతర నియోజకవర్గాల్లో తాను అనుకున్నటువంటి అభ్యర్థుల తరఫున పార్టీ కేటాయించినటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ వచ్చడం జరిగింది. ఇందుకోసం కూడా జాతీయ పార్టీ ఒక హెలికాప్టర్ను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఇక కిషన్ రెడ్డి, డీకే అరుణ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా వాళ్ళే నిలబడ్డారు కావున తమ గెలుపుపైనే దృష్టి పెట్టడం జరిగింది. అయితే గతంలో తమ నియోజకవర్గం పైన సగం దృష్టి పెట్టి ఇతర నియోజకవర్గాలపైన ఎక్కువ దృష్టి పెట్టడంతో తమ నియోజకవర్గంలోనే ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ ఇటు హుజురాబాద్లో, గజ్వేల్లో 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. ఇటు కరీంనగర్లో చూసుకున్నట్లయితే బండి సంజయ్ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కనబడడం జరిగింది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఇటు బీజేపీ ముఖ్య నేతలు అంటారు ధర్మపురి అరవింద్ అయితేనేమి, అదేవిధంగా రఘునందన్ రావు అయితేనేమి, ఈటల రాజేందర్ అయితేనేమి, బండి సంజయ్ అయితేనేమి ఇట్లా తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా వారానికి 1-2 రోజుల్లో ఇతర నియోజకవర్గాలకు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం సికింద్రాబాద్ నియోజకవర్గానికే పరిమితమై తన గెలుపు కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తరహాలో కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో చావోరేవో ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా గెలిస్తే తప్ప భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థక అవుతుందన్న సందర్భంలో ఈ నాయకులంతా కూడా తమ నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు ఒక రకంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ నేతలు చెబుతున్న ప్రకారం మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అందులో మేము భాగస్వామ్యం లేకపోతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్న దృక్పథంతో కూడా పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు చూసుకున్నట్లయితే ఎన్నికల ఏదైతే నోటిఫికేషన్ ముందే ఒక రౌండ్ ప్రచారం చేసుకుంటే నామినేషన్ల తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు ఎక్కువగా తాకిడి ఉంటుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల తరహాలో కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా జాతీయ స్థాయిలో నుండి వచ్చేటువంటి నేతలు వరుసగా రావడం, వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళకి రిసీవింగ్ కానీ వాళ్ళు హాజరయ్యే సభలకు హాజరు కావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నరేంద్ర మోదీ, అదేవిధంగా అమిత్ షా, జేపీ నడ్డా సభలకు కనీసం ఆహ్వానానికి పోకపోయినా సభకు పోకపోతే ఆహ్వానానికి పలకాల్సిందిగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి వాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసుకుంటే తప్ప ఆ సభలకు టైం ఉండదన్న ఉద్దేశంతో నియోజకవర్గాలకు పరిమితమై పూర్తిస్థాయి కాన్సంట్రేషన్ అయితే తమ నియోజకవర్గాలపైనే పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది.
అలాగే అజయ్, గతంలో చూసుకుంటే ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు, దానికి వినూత్నంగా ఈసారి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు? మనం చూసుకోవచ్చు. దుబ్బాకలో చూసుకున్నట్లయితే రఘునందన్ తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటే ఇతర పార్టీ కేటాయించినటువంటి ఇతర అభ్యర్థుల తరఫున కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. కానీ దుబ్బాకలో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్లో బండి సంజయ్ పోటీ చేసినప్పుడు కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 నియోజకవర్గాల్లో గతంలో ఆయన ప్రచారం చేయడం జరిగింది. కానీ సొంత నియోజకవర్గాల్లో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన ప్రచారం చేసినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలిచినప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా హుజురాబాదు, గజ్వేల్ 2 స్థానాల నుండి ఈటెల రాజేందర్ పోటీ చేయడం జరిగింది. ఆయన ఇతర నియోజకవర్గాల్లో దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. అదే తరహాలో కొరుట్లలో ధర్మపురి అరవింద్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో వివిధ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఆర్మూర్లో అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఒక బీజేపీ అభ్యర్థిని ఆయన గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆయన స్వయంగా కోరుట్లోనే ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ తరహాలోనే ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తరఫున ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల తమ నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఈసారి ఖచ్చితంగా తమ నియోజకవర్గాలకే పరిమితమై తమ గెలుపు కోసమే పనిచేయాలన్న ఉద్దేశంతో పార్టీ నేతలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ అజయ్.